భాజపా ఎంపీ దుబే వినతి, అన్నయ్యను ఎవరు బెదిరించలేరు ప్రియాంక గాంధీ గారు ఒక స్టేట్మెంట్. అంటే లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని భాజపా ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్ చేశారు. ఎంపీగా ఆయన తొలగించడంతో పాటు జీవితంలో ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా చేయాలని వేటువేలని నోటీస్ సమర్పించారు. ప్రాధాన్యమైన అంశాలపై సభ చర్య తీసుకునేందుకు ప్రతిపాదించే సబ్స్టాంటివ్ మోషన్ను తాను కోరుతున్నట్లు దుబే తెలిపారు. అంటే ఇది రాజ్యాంగంలో ఉన్న భాగాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, సబ్స్టాంటివ్ మోషన్ అంటే ఏదైతే సభా కార్యక్రమాలకి సభా ఉల్లంఘన జరిగిన సభా ఉల్లంఘన చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు నిబంధనల ప్రకారం ఈ సబ్స్టాంటివ్ మోషన్ను తాను కోరుతున్నట్టు దుబే తెలిపారని చెప్పాడు. ప్రతిదీ వాళ్ళు డీప్గా అనలైజ్ చేసి దేని మీద ఏ చర్యలు తీసుకోవాలని చేస్తారు. గతంలో సుప్రీంకోర్టు ఇందిరాగాంధీ గారి యొక్క ఎన్నిక చెల్లదు అని ఒక ఇచ్చిన స్టేట్మెంట్కే మేబీ అది కూడా ఒక కారణమై ఉండొచ్చని చాలామంది విశ్లేషకులు చెప్తారు. దానికే భారతదేశ చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోయిన ఎమర్జెన్సీ. ఇది మన పూర్వీకులు అంటే నాకు ఐడియా లేదు కానీ మా తండ్రులు వాళ్ళు చాలా బాగా సఫర్ అయ్యారు. ఒక జనరేషనే చాలా ఇబ్బందులు లోనైంది. ఎమర్జెన్సీ ఏంటి? ఎమర్జెన్సీ మీరేమో రాజరిక పాలన, ఇది ప్రజాస్వామ్యమా? రాజ్యాంగం అమల్లోకి వచ్చి అప్పటికే 1950 70లో జరిగింది. సుమారుగా 25 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా రాజ్యాంగంలో వాల్యూస్ పూర్తిగా తెలియకుండా నచ్చినట్టు ఉండే లూప్ హోల్స్ని వాడుకొని ఈ విధంగా చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం చూడండి. ఒకటే జయప్రకాష్ నారాయణ గారు, ఈ వాజ్పేయి గారు, వీళ్ళందరూ ఎలాంటి ఉద్దండులు ఎంత సఫర్ అయ్యారో, ఎంతమంది అసూలు బాసారో. చాలామందికి దాన్ని ఏమంటారు ట్యూబెక్టమీ ఏదో ఆపరేషన్ చేయించేశారు పిల్లలు పుట్టకుండా. ఎందుకు అంత కక్ష ఏంటి? అంత కసేంటి? హిందుస్థాన్ మీద ఎందుకు అంత కసి? సో ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు తీసుకున్నవి ఇప్పటికే ఉన్నాయి. చాలామంది ఇందిరాగాంధీ గారి గురించి మిలీనియం లేడీ, ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని కూడా చెప్పచ్చు. కానీ ఈ విషయాల మీద ప్రశ్నించినప్పుడు ఎవరి దగ్గర కూడా సరైన జవాబే ఉండదు. ఇది నేను ఒక ఇండియన్ పొలిటికల్ హిస్టరీ, ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ MA పొందిన ఒక ప్రొఫెసర్ దగ్గర కూడా నేను ఈ ప్రశ్న ప్రస్తావించినప్పుడు ఆయన కాసేపు మౌనం వహించారు. దాని గురించి సరైన సమాధానం చెప్పలేకపోయారు. మేబీ సోషల్ మీడియా వల్ల లేదంటే కొన్ని రకాల ఆర్టికల్స్ వల్ల మనకి చరిత్ర అనేది తెలుసుకోగలుగుతున్నాం. చరిత్ర తెలియకపోతే భవిష్యత్తు లేదు, అది ఏ నాగరికతకైనా ఏ దేశానికైనా. సో ఇక్కడ దుబే గారు సబ్స్టాంటివ్ మోషన్ను కోరుతున్నట్టు తెలిపారు. రాహుల్ తరచూ థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా వంటి దేశాలకు వెళ్తూ సారోస్ ఫౌండేషన్, USAID, ఫోర్డ్ ఫౌండేషన్ వంటి సంస్థలతో చేతులు కలిపి భారత వ్యతిరేక శక్తులతో కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు. ఇది నేను చెప్పింది కాదు, స్వయంగా ఈ ఆర్టికల్లో ఉంది. దుబే గారు విమర్శించారు. అలాగే రాహుల్ గాంధీ గారి మెంటర్ ఆయన కూడా ఈ సందర్భంలో ఒక ప్రస్తావించారు. ఇక్కడ ఈ ఫోర్డ్ ఫౌండేషన్కి హాజరయ్యి పార్లమెంటు సమావేశాలు ఉంటుండగా కూడా హాజరయ్యి వచ్చారని కూడా. వీళ్ళందరూ కూడా దేశ విద్రోహ శక్తులు ఎలా పనిచేస్తున్నాయని ఒక విమర్శ అయితే ఉంది. అది నా ఘంటాపదంగా ఓపెన్గా చెప్పాడు ఆయన నిషికాంత్ దుబే. దాని మీద కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. 2024 ఎన్నికల ముందు కూడా అమెరికా నుంచి ఒక పెద్ద డీల్ వచ్చిందంట. భారత ప్రభుత్వం ఈసారి భాజపా ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ప్రభుత్వం రాకూడదు, రాకపోతేనే ప్రపంచానికి ఎంత పెద్ద యువత, ఎంత పెద్ద దేశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి మేలు జరుగుతుంది. అక్కడ పవర్ఫుల్ మోదీ లాంటి వాళ్ళు ఉంటే ఇబ్బంది, మా కార్యకలాపాలకి, మా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి, మా దొంగ నోట్లకి ఇబ్బంది అనుకునే వెధవులు ఎవరైతే ఉన్నారో, మత ప్రచారం చేసుకోవాలనుకునే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెంపపెట్టులాగా ఉన్న మోదీ ప్రభుత్వం ఉండకూడదని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయట. ఆ శక్తులతో ఈయన తరచూ వెళ్తున్నాడు అనేది దుబే గారి యొక్క సారాంశం. క్లియర్గా ఇచ్చారు చూడండి. కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్. అలాగే సారోస్ ఫౌండేషన్ మీదే లాస్ట్ టైము పెద్దగా ఒక పార్లమెంట్లో రభస కూడా జరిగింది. అలాగే USAID, అలాగే ఫోర్డ్. అంటే వీటితో అందువల్ల ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని శూన్య గంటలో డిమాండ్ చేశారు. అంటే 0 అవర్స్లో.
అంతకుముందు పీటీఐ వార్తా సంస్థకు దీనిపై ఇంటర్వ్యూ ఇచ్చారు. రాహుల్ గాంధీకి ఎవరు నిధులు ఇస్తున్నారు, ప్రచురితం కాని ఆత్మకథ పుస్తకం ఆయన చేతికి ఎలా వచ్చింది, భారత వ్యతిరేక శక్తులతో ఆయనకున్న సంబంధాల గురించి నేను నోటీసులో ప్రస్తావించానని దుబే స్పష్టం చేశారు. ఈ పోరాటం ఆపన కూడా అంటే రాహుల్ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ తనపై తీర్మానం పెట్టినా, కేసు పెట్టినా, ఇంకేం చేసినా కూడా రైతుల పక్షానే బలంగా పోరాడతానని స్పష్టం చేశారు. రాహుల్ని ఎవరు బెదిరించలేరని ఆయన సోదరి ఎంపీ ప్రియాంక వాద్రా చెప్పారంట. ఆయన ఎవరు బెదిరించలేరు, ఆయన ఏమీ చేయలేరు కరెక్టే. కానీ దీని మీద ఎవరు మాట్లాడరే, బెదిరించలేరని టాపిక్ మాట్లాడేసి ఆవిడ క్లియర్ కట్ చేసేసారు కదా. ఇక్కడ ఈ యుఎస్ఐడి కానీ, ఫోర్డ్ ఫౌండేషన్ కానీ, సారోడ్ ఫౌండేషన్ కానీ ఎందుకు మాట్లాడట్లేదు? అవన్నీ అబద్ధాలని చెప్పొచ్చు కదా. ఈయన వెళ్ళట్లేదని ప్రూవ్ చేయొచ్చు కదా. ఆయన మీరు వెళ్ళిన థాయిలాండ్ వెళ్ళారన్నారో, వియత్నాం వెళ్ళారన్నారో, ఆ వెళ్ళిన దేశాలు ఆ దేశాలు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, పలానా హోటల్లో ఉన్నారు, పలానా కంట్రీలో, పలానా స్టేట్లో ఉన్నారు అని చెప్పొచ్చు కదా. అదంతా అబద్ధం, ఎవరేం చేయలేరు అనే మాట్లాడుతున్నారు. ప్రూవ్ చేయండి. సో ఇది ఒక రభస నడుస్తుంది. అయితే కేంద్రం ఇలాంటి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఎంతో ఇబ్బంది కలిగించి, లౌకిక రాజ్యం అని గర్వంగా చెప్పుకునే మన దేశంలో చాలా లోట్లు ఉన్నాయి, చాలా విమర్శలు ఉన్నాయి, చాలా వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం పెట్టేలాగా ఉన్నాయి. ఎందుకు అలాగా? ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటి? అంటే లౌకిక పరమైన రాజ్యం అంటే జాతి, మత, కుల వివక్ష లేని ఒక ప్రజాస్వామ్య దేశం భారతమాత. అది భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే. మరి దీంట్లో ఒక మతం వాడికి ఒక ఆప్షను, ఒక మతం వాడికి ఒక ఆప్షను, ఇవన్నీ ఏంటి? సింపుల్ లాజిక్ చెప్తా. ఎండోన్మెంట్ అంటే దేవాదాయ ధర్మదాయ శాఖ, అది దేవదాయ ధర్మదాయ, దాని పేరు యాక్చువల్ దేవాదాయ ధర్మదాయ అనేస్తారు. కానీ దేవదాయ ధర్మదాయ అంటే దేవుడికి సంబంధించిన దాయాదులు అంటే ఆ వంశపారంపరంగా వచ్చేవాళ్ళు. ఎవరు? మనం హిందువులు అంటే దేవాదాయకు సంబంధించి. ధర్మంకు సంబంధించిన వాళ్ళు కూడా దాయాదులు మనమే. సో ఆ భాగాన్ని మనం పంచుకునే వాళ్ళు కూడా దాయాదులు అంటారు. అది దేవదాయ ధర్మదాయ శాఖ. సో ఈ దాయాదులుగా ఉన్న మనము ఈ శాఖలో కేవలం హిందూ దేవాలయాలు ఉన్నాయి. గుడ్, ఎందుకంటే మనం దేవుని యొక్క దాయాదులం కాబట్టి, ధర్మం యొక్క దాయాదులం కాబట్టి. మరి మనకు వచ్చే ఈ ఫండ్స్ ఇవన్నీ కూడా దానికి కూడా ఉపయోగిస్తున్నారే. మిగతా వాళ్ళకు కూడా, మన మతాన్ని విశ్వసించని వాళ్ళకి కూడా. ఎందుకు? మొన్న ఆయన ఎవడో అన్వేష్ అంట ఆ ఆర్టికల్ బుక్ ఓపెన్ చేసేసి మరి పలానా ఆర్టికల్ 20లో ఇలా ఉంది ఎవరైనా విశ్వాసం. నిజమే, మరి దీని గురించి మాట్లాడవయ్యా? కేవలం దేవాదాయ ధర్మదాయ శాఖలో హిందూ దేవాలయాలు మాత్రమే ఎందుకున్నాయి? గత ప్రభుత్వంలో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హిందూ మతం అంటే విశ్వాసం లేని ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దేవాదాయ ధర్మదాయ శాఖలోంచి హుండీలోంచి డబ్బులను తీసుకెళ్ళిపోయి ఎక్కడ వినియోగించారు? పథకాలకు కాదా? ఈ పథకాల్లో లబ్ధి పొందుతున్న వాళ్ళు ఇతర మతస్థులు లేరా? ఏంటి అంటే ఆర్టికల్లో ఉండే ఇన్ని డాష్ ఎన్ని సవరణలు ఎన్ని చేసినా ఇంకా ఏవో ఎన్ని లోటుపాట్లో. సవత్తల్లి ప్రేమ చూపించారు సనాతన ధర్మం మీద. ఎక్కడ వరకు న్యాయం? ఇంకోటి మైనార్టీ అంటారు. మైనార్టీ అంటే అతి కొద్ది మంది పర్సంటేజ్ ఉన్న వాళ్ళని మైనార్టీ అనాలి. ఆల్రెడీ 23-24% ఉన్న వాళ్ళని మైనార్టీలు అనొచ్చా? మైనార్టీ కోటా ఇవ్వచ్చా? వాళ్ళకి ఆ రిజర్వేషన్ కల్పించబడొచ్చా? చెప్పండి. మేధావులు మొన్న ఉండవెళ్ళి అరుణ్ గారు లాంటి మేధావులు చెప్తుంటారు, లేదు నెహ్రూ గారు వాళ్ళు ఇది అప్పుడులో అలా జరిగింది, ఆ ఆర్టికల్ ఇది చెప్తుంటారు. ఆయన లాయర్ కూడా కాబట్టి. మరి దీని మీద మాట్లాడరు. సైలెంట్, ఫోన్ స్విచ్ ఆఫ్, నాట్ రీచబుల్. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అయితే ఈ సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఒక అంశం ఇక్కడ చూడొచ్చు.